బిల్లు బాగా చదివాను అధ్యక్ష. చాలా సమగ్రంగా చక్కగా ఈ బిల్లు తయారు చేశారు. వారిని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను, కొన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాను. అయితే గౌరవనీయులు మంత్రి గారు చక్కగా వివరించారు కూడా. నేను చూస్తూ ఉంటుంది, కమ్సే కమ్ కౌసర్ మొహియుద్దీన్ గారన్న గతంలో కేసీఆర్ గారు దాదాపు 1800 కోట్లతో ఈ దేవాలయం కట్టారు, చక్కగా నిర్మించారు అని ఎంఐఎం సభ్యులు కౌసర్ మొహియుద్దీన్ గారు కేసీఆర్ గారి కృషిని గుర్తించారు. ఐ థాట్ మా సోదరిమణి సురేఖ గారు కూడా కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని ఎక్కడన్నా ఒక మాట ప్రస్తావన వస్తుందని ఆశపడ్డా కానీ అది ఎక్కడ కూడా రాలేదు. సరే, అది వారి విజ్ఞత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా, తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. సరే, మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీన్ని రాజకీయం కోసమో ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. బాధ్యతతో భక్తితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ దేవాలయ అభివృద్ధికి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక దేవాలయమే కాదు, ముంగటికి ఒక 1000 ఏండ్ల నాటికి కూడా ఆ రోడ్లు కానీ పార్కింగ్ కానీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచించి అత్యంత భక్తి బాధ్యతలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉంటిని. ముఖ్యమంత్రి గారు పిలిచి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయండి, ఇప్పటికే రోజుకు 50,000 మంది భక్తులు వస్తున్నారు, రాను రాను రోజుకు 1,00,000 మందికి దాటేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా మనము అక్కడ ట్రీట్మెంట్ అందే విధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా నల్గొండ జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ను అక్కడే పెట్టండి అని చెప్తే నేను శాంక్షన్ కూడా చేశాను. స్థల పరిశీలనకు కూడా అక్కడికి వెళ్ళి మేము చూడడం కూడా జరిగింది. బహుశా మరి అది ఇంకా ప్రారంభమైనట్టయితే నాకు తెలియదు. అక్కడ మెడికల్ కాలేజ్ రావడం ద్వారా ఏమైందంటే ఇటు భువనగిరిలో మనకి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది. సో యాదాద్రి దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ పెడితే ఏమైందంటే 2 మెడికల్ కాలేజీలు ఉంటాయి. వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అక్కడ కొంత ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీలో కూడా వైద్యం దొరుకుతుంది అనేటువంటి దూరదృష్టితో నేను వెళ్ళి స్థల పరిశీలన అప్పటి ఎమ్మెల్యే గారు మేము చూసాము. మరి అది రానట్టుంది, అది వస్తే మంచిదేమో ఆలోచించండి భక్తుల కోసం. ఎందుకంటే ముసలి వాళ్ళు వస్తారు, పేదలు వస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఇక్కడికి ఇంకా చాలా సంతోషం ఏంటంటే కోనేరు, ఇప్పుడే మా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అయితే చాలా కష్టపడ్డారు కేసీఆర్ గారి నాయకత్వంలో. అక్కడ నిర్మించినటువంటి కోనేరుకు ఎంత సంతోషం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆ యాదాద్రిలోని కోనేరుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వచ్చినాయి నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి, గంధమల్ల నుంచి కెనాల్ ద్వారా కోనేరులోకి మన గోదావరి జలాలను కూడా అక్కడికి తీసుకొచ్చినటువంటి గొప్ప అనుభూతి కూడా మాకున్నది అధ్యక్ష. అయితే అధ్యక్ష, గౌరవనీయులు మంత్రి గారితో ఒక సూచన ఏంటంటే, ఒకటి ఎమ్మెల్సీ అనేటువంటి పదమే చట్టంలో వచ్చింది. నా రిక్వెస్ట్ అయితే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఒక ఎమ్మెల్సీ ఉంటే మన సభ్యులు ఎవరైనా పోయినప్పుడు కానీ మనకు అక్కడ ఏదైనా విషయాలు సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తేవడానికి కూడా ఉపయోగపడాలంటే అందులో ఒక ఎమ్మెల్యేను విధిగా పెట్టండి, ఒక ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టగలిగితే బాగుంటుంది అనేటువంటిది మా సూచన. ఇక్కడ మంత్రి గారు చెప్పేటప్పుడేమో 5 ఎమ్మెల్యే 6 ఎమ్మెల్సీ అని తన ఉపన్యాసంలో చెప్పారు. బిల్లులో మాత్రం ఎమ్మెల్సీ అనే పదం మాత్రమే వచ్చింది. సో నా రిక్వెస్ట్ అయితే 2 ఉండాలని, ఎమ్మెల్యే గారు ఉండాలి, ఎమ్మెల్సీ గారిని కూడా ఇందులో పెట్టగలిగితే బాగుంటుంది. మన రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్న తెలంగాణలో ఆల్మోస్ట్ 11-12% గిరిజనులు ఉంటారు. అయితే మీరు ఎస్సీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఒక మహిళ ఉండాలని పెట్టారు, కానీ ఎందుకో ఎస్టీలు మిస్ అయిపోయారు. తప్పకుండా ఒక గిరిజన సభ్యుడు కూడా ఇందులో ఉండే విధంగా ఈ బిల్లులో పొందుపరచాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇందులో తెలుగులో నేను చూశాను ధర్మకర్తల బోర్డు అని పదం రాశారు. బోర్డు అనేది మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయింది. జనరల్గా తిరుపతిలో మేము చూస్తే ధర్మకర్తల మండలి అనేటువంటి పదం ఉంటుంది. మరి ఇక్కడ ధర్మకర్తల బోర్డు అనే పదం రాశారు. వీలైతే దాన్ని మార్చి ధర్మకర్తల మండలిగా మార్చాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇంకొక చిన్న సూచన, జనరల్గా మనం సెంటిమెంట్స్ భక్తిభావమే మనుషుల్ని బాగా నడిపిస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో పోలీసులు చేయలేని పని ఒక దేవాలయంకు పోతే
ఎక్కడ ఒక లైన్ తప్పరు, క్రమశిక్షణ తప్పరు. ఆ భక్తి అనేటువంటి దేవుడి మీద ఉండేటువంటి భక్తి మనుషుల్ని చాలా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అంటే పత్రికల్లో దొంగలు పడ్డారు కానీ దేవుణ్ణి మాత్రం ఏం ముట్టుకోలేదు, అక్కడ ఉన్నాయి కూడా టచ్ చేయకుండా పోయిండ్రు అంటారు. అంటే అంత నమ్మకం, విశ్వాసం అనేటువంటిది ప్రజల్లో ఉంటూ ఉంది. ఇక్కడ నా సూచన ఏంటంటే, జనరల్గా తిరుపతిలో మీరు చాలా వరకు తిరుమల తిరుపతిని ఫాలో అయినవని చెప్తూ వచ్చారు. తిరుపతిలో అక్కడ ఈవో కానీ జేఈఓ యొక్క జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇస్తారు. అంటే ఆ హుండీ డబ్బులు, భక్తులు ఇచ్చిన డబ్బులు, దేవుని సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నామంటే ఏమవుతుంది? అరే ఇది దేవుని సొమ్ము తింటున్నాము, నిజాయితీగా పనిచేయాలి, జాగ్రత్తగా పనిచేయాలనేటువంటి భక్తి భావం ఉంటుంది, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ బిల్లులో మీరు అది పెట్టలేదు. ఆ తిరుమల తిరుపతిలో ఈవో జేఈఓలకు ఎట్లయితే ఆ దేవస్థానం డబ్బులు, హుండీ డబ్బుల నుంచి జీతం ఇస్తున్నామో, ఇక్కడ కూడా హుండీ డబ్బుల నుంచి, దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇచ్చినట్టయితే, జీతం పెద్ద ముచ్చట కాదు. ఈ దేవాలయం ఇప్పటికే 250 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇద్దరు ఉద్యోగులకి ఇప్పుడు మన దగ్గర ఉంటున్నటువంటిది ఒకటి ఈవో, రెండవది మీరు ఎఫ్ఏ అండ్ సిఏఓ అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు, మిగతా వాళ్ళంతా టెంపుల్ ఉద్యోగులు. తిరుమల తిరుపతిలో ఎట్లయితే ఈవో జేఈఓకు దేవాలయం నుంచి జీతం ఇస్తున్నామో, ఇక్కడ కూడా ఈవో అండ్ ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా మీరు దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇస్తే భయము, భక్తి, ఆ సెంటిమెంట్ ఉంటుంది కనుక బాధ్యతతో పనిచేస్తారనేటువంటిది నా సూచన. దాన్ని బిల్లులో పొందుపరచాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ బిల్లులో మీరు అన్ని పెట్టినారు చాలా వరకు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా ఈ దేవాలయంకి వచ్చే ఆదాయం నుంచి ఖర్చు పెట్టడానికి తిరుపతిలో ఒక ట్రస్ట్ పెట్టుంటారు. ఇక్కడ కూడా యాక్చువల్గా అన్నదానం ట్రస్ట్ ఉంది, కానీ ప్రచారం ఇంకెక్కువ జరిగితే చాలామంది భక్తులు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దానికి కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ దేవాలయం నుంచి వచ్చే ఆదాయం ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా మరి వెసులుబాటు కల్పించే విధంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాను. మంత్రి గారు ఈ బిల్లులో ఏమన్నారంటే 100 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించాము అని చెప్పారు. అయితే 100 కోట్లకు పైగా ఇప్పటికే మన తెలంగాణ కాశీగా మనం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కూడా 127 కోట్లకు పైగా ఆదాయం వస్తూ ఉంది. సో ఎట్లయితే ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బోర్డు ఏర్పాటు చేస్తున్నామో, 100 కోట్లు దాటి 127 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వేములవాడ టెంపుల్కు కూడా మీరు వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 100 కోట్లు దాటితే ఏర్పాటు చేయొచ్చని మనం ఈ చట్టంలోనే ఈరోజు పొందుపరిచాం. ఆల్రెడీ మనకు 100 కోట్లు దాటినటువంటి దేవాలయం వేములవాడ ఉంది. సో దానికి కూడా ఈ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే, సరే మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇవాళ ఆ దేవాలయానికి పెరిగిన భక్తుల సంఖ్య, పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనమని చెప్పుకోవచ్చు అధ్యక్ష. దాదాపు రోజు 50,000 మంది భక్తులు వస్తున్నారు. దాదాపు 250 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి వస్తుంది. అంతకుముందు దేవాలయం అభివృద్ధి జరగకముందు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే మా ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వ వైభవం తెచ్చాం, పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గత చరిత్ర కూడా చూస్తే అధ్యక్ష, గతంలో ఎప్పుడైనా దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యక్ష. దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని మేము నమ్మినాం అధ్యక్ష. అందుకే మనం, ఎందుకంటే తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలను మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం.
అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించి ప్రశాంత్ అన్న చెప్పిండు. మా మిత్రులేమో మేము ప్రారంభించినాం నిర్మించినాం అని అన్నారు. నేను కూడా నా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2 కిలోల బంగారం భక్తులు మేము వెళ్ళి నా డబ్బులు కూడా కలుపుకొని వెళ్ళి దేవాలయంకు సమర్పించి రావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా స్వయంగా 1 కేజీ 116 గ్రాములు వారు కూడా ఇచ్చారు. అధ్యక్ష మేము సొంత డబ్బులు ఇచ్చినాము. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, అట్లా కాదు విప్పు గారు, నువ్వు మాట్లాడు, నేను వద్దంటలేను. సరే బై 2000 కోట్లు కూడా నువ్వే ఇచ్చినావు, గుడి కూడా నువ్వే కట్టించినావు, అంత నీ పుణ్యమే తీయరాదు. దేవుడు లక్ష్మీనరసింహ స్వామి పైకెళ్ళి చూస్తుండు, ఎవరి నిజాయితీ ఏందనేది ఆ దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూస్తాడులే. మరి అది కూడా 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది రాష్ట్రాన్ని, ఎందుకు చేయలేదు? 50 ఏళ్ళు పాలిస్తే ఎందుకు చేయలేదు? అధ్యక్ష ఇకపోతే రాష్ట్రంలో అధ్యక్ష సార్ వారికి మైక్ ఇవ్వండి సార్, తర్వాత వారికి మైక్ ఇవ్వండి సార్, కూర్చోండి, వారికి మైక్ ఇవ్వండి, వారిని మాట్లాడమనండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కేసీఆర్ గారే ఎందుకు చేసిండ్రు? అయితే అధ్యక్ష బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయంకు 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 30 కోట్లు, కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 600 కోట్లతో ఈ 2 మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం. దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తక్కువ 50 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులు ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ 50 crores ఇచ్చేవాళ్ళం. అయితే ఈ 15 monthsలో 1 రూపాయి కూడా విడుదలైతలేదు. మరి గతంలో CGFలో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, వాటికి టెండర్లు పిలవాలి, ఆ పనులను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష నేనేమి చెప్పే దాంట్లో డీవియేషన్ ఉంటే తప్పు ఉంటే మంత్రి గారు సమాధానం చెప్పమనండి. నేను మంచి అన్న బిల్లు బాగా రూపొందించిండ్రు, నేను అధికారులను మంత్రి గారిని అభినందించిన, మాకు ఆ ఫెయిర్నెస్ ఉంది, మీకుంటే మీ విజ్ఞత అధ్యక్ష. ఇకపోతే ఉద్యోగుల గురించి వాస్తవంగా చెప్పాలంటే దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైందంటే ఆ దేవాలయ హుండీలో డబ్బులు వస్తే వాళ్ళు జీతాలు తీసుకునే పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి జాతరనో సంవత్సరానికి ఒకసారి కళ్యాణమో ఉంటే ఆ 4-5 నెలల జీతం ఒక్కసారి పడేది వాళ్ళకి. ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలల దాకా జీతాలు రాని పరిస్థితి ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారి దృష్టికి, ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు అయ్యగారులందరూ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 010 కింద జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తే నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొని ఉంటుంది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ధూపదీప వేరు, ఎండోమెంట్ ఎంప్లాయీస్ వేరు. ఎందుకంటే అర్చకో హరి సాక్షి అంటారు, ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం. అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ మనం 18వ తారీఖు అధ్యక్ష. ఈ రోజు 18వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం పడలేదు, ఇవాళకి కూడా జీతం పడలేదు అధ్యక్ష. సో నేనేమంటే మీరు 1వ తారీఖు జీతం వస్తానంటారు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి, దీన్ని పరిశీలించండి అని కోరుతున్నా అధ్యక్ష. అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక 86 మంది, అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో. ఆ 86 మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు.
దయచేసి వారిని కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పెట్టి వారికి కూడా నెల నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. సరే, ధూపదీప నైవేద్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల్లో పూజల కోసం 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే దీపం పెట్టడానికి, పూజలు చేయడానికి, అయితే చేసిన అయ్యగారికి కూడా ఎంతో కొంత ఉండాలని. దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 2000 రూపాయలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముందు 6,000 రూపాయలకు పెంచాం, తర్వాత దాన్ని 10,000 రూపాయలకు ధూపదీప నైవేద్యం పెంచాం. సరే, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే కేసీఆర్ గారు 10,000 చేసినారు, మేము వస్తే 12,000 రూపాయలు చేస్తాము అని అన్నారు. సంతోషం. దయచేసి ఆ 12,000 రూపాయలు తొందరగా ఇయ్యండి. ఇప్పుడు ఆ 12,000 సంగతి ఏందో కానీ అధ్యక్ష 2 నెలల నుంచి ధూపదీప నైవేద్యానికి ₹1 అయితే రాలే అధ్యక్ష. 2 నెలలే ధూపదీప నైవేద్యం ₹1 రాలే. దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి. ఆ 12,000 రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ 12,000 రూపాయలు కూడా ధూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష. ముగిస్తారు 3 నిమిషాలు, జస్ట్ 3 minutes ఐ విల్ ఫినిష్ సార్. మా శ్రీధర్ అన్న లేడు, 3 నిమిషాలు అధ్యక్ష, 3 నిమిషాలు. శ్రీధర్ బాబు గారు లేరు. ఎందుకక్క సీతక్క గట్ల చేయకక్క, నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి 100 కోట్లు ఇచ్చినాం కాదక్క, 100 కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసినాం కాదక్క. జర్రా అక్క, నేను ఏమంటలేను, నిన్ను దేవుని గురించి మాట్లాడితే గింత తిప్పల పెట్టకురి. 3 నిమిషాలు సార్. అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారు లేరు, బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజా రామయ్య గారు. ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు. ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీలో అవి మంత్రాలు చదువుతున్నారు. మా అయ్యగారులు కూడా దొరకలేరు ఇవాళ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి, వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా, అక్కడ ₹1 కూడా విడుదల కావట్లేదు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట, ఖమ్మం, మధిర ఈ 3 చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైనవి. ఈ 15 నెలల నుంచి పని ముందుకు పోతలేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష, చివరగా అధ్యక్ష నేను కోరేది మా శైలజా రామయ్య గారు శ్రీధరణ దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే అధ్యక్ష మనకు విదేశీ విద్యా పథకం కింద 300 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినాం. మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం, 2వ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీలో బిల్లు వస్తుంది, జర మాట్లాడుండి, మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోండి అని అడిగినారు. ఈ 300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా 30 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద 497 మందికి సెలెక్ట్ అయి బెస్ట్ స్కీమ్ కింద 16 కోట్లు పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష. అధ్యక్ష, నేను